2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను శ్రావణ్ వారణాసి గారు యాజ్ అ బిజినెస్ కోచ్ మైండ్ఫుల్ మిలీనియర్ అనేటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే చాలామంది ప్రధానమంత్రి ముద్రా యోజన అనేటువంటి ఒక్కొక్క స్కీమ్కి సంబంధించినటువంటి లోన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎవరు దానికి అర్హులు, డాక్యుమెంటరీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే నిజంగానే మనకు ఆ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎండ్ వరకు. హలో సార్. హలో నాగరాజ్ గారు. శ్రావణ్ గారు, ప్రధానమంత్రి ముద్రా యోజన, దీనికి సంబంధించినటువంటి వాటిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే అడుగుతున్నాను, ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎవరు అర్హులు? సార్, చాలా మంచి క్వశ్చన్ అండ్ చాలా యూస్ఫుల్ క్వశ్చన్ ఇది. అయితే దీని గురించి కొంత తెలుసుకుందాం. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అంతే. ఫస్ట్ ఏంటంటే ప్రధానమంత్రి ముద్రా యోజన. దీంట్లో ముద్ర అంటే ఏంటో తెలుసుకుందాం. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ ముద్ర అనేది క్లియర్గా తెలుసుకోవాలి మనం. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు 8 ఏప్రిల్ 2015లో స్టార్ట్ చేశారు. దీని ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఎవరైతే స్మాల్ బిజినెస్లు స్టార్ట్ చేయాలి, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం ఇది స్టార్ట్ చేశారు. అంటే నేను క్యాబ్ నడుపుకుంటా, నేను ఒక ఆటో నడుపుకుంటాను, ఒక చిన్న హోటల్ నడుపుకుంటాను, ఇలాంటి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్తో వెళ్ళాలి. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నా దగ్గర నేను ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను, ఒక క్యాబ్ కొనాలనుకుంటున్నాను, లేకపోతే ఒక సెలూన్ పెట్టాలనుకుంటున్నాను, ఒక జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, డైరీ ఫామ్, ఇలాంటి చాలా బిజినెస్లకి వీళ్ళు ఇస్తారనమాట. అయితే ఫస్ట్ థింగ్ క్లియర్ ఉండాల్సింది ఏంటంటే, మీకు ఒక బిజినెస్ ఐడియా ఉండాలి. మీకు బిజినెస్ ఐడియా ఉందా? దాంతోపాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళాలి. అంటే ఏంటి, ఫర్ సపోజ్ నేను ఒక ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేయాలంటే ఎటువంటి ఖర్చులు ఉంటాయి, ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఆఫీస్ రెంట్ ఎంత ఉంటుంది, అక్కడ తర్వాత ఈ ఐటమ్స్ కొనాలంటే ఎంత అనేది డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేసి ఎప్పుడైతే బ్యాంక్కి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపిస్తామో అప్పుడు వాళ్ళు ఇస్తారు. అంతే తప్ప బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలి, లోన్ కావాలంటే వెళ్ళరా బాబు అంటారనమాట. అందుకే కొంతమంది నిజంగానే మీరు టైమ్లీ పాయింట్లో చెప్పారు కాబట్టి చెప్తున్నాను, బ్లేమ్ గేమ్. మీరు చెప్పారు వాళ్ళు ఇచ్చేస్తారా అంటే, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎవరిస్తారు? కొంతమంది ప్రొఫెషనల్గా సీఏని పెట్టుకొని మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వెళ్తారు. ఎందుకు అనంటే ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది, దాంతోపాటు ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, ఆ ఖర్చులేంటి. కొంతమంది అయితే ఎలక్ట్రిసిటీ బిల్తో సహా ఇంత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తీసుకుని వెళ్తారు. అంటే డీటెయిలింగ్ అంత ఇదిగా ఉంటుంది. ఎంతమంది ఎంప్లాయీస్, ఎంతమంది సిస్టమ్స్ అవసరం అవుతాయి, అండ్ దాంతోపాటు ఆఫీస్ బాయ్లు ఎంతమంది ఉంటారు, టెక్నికల్ టీం ఎంతమంది ఉంటుంది, వీటికి సంబంధించిన ప్యూర్ డేటా ఉంటే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉంటారు. కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము, బ్లేమ్ గేమ్. మీరు చెప్పినంత మాత్రం ఇచ్చేస్తారంటే ఎందుకు ఇస్తారు? ఊరికే ఎవరు అసలు మీరు పొరపాటును కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, లేదు మన వీడియోస్ కింద నేను చాలా మంది చూసాను, దాన్ని బట్టి చెప్తున్నాను. మీ దగ్గర డేటా లేకుండా, ఒక స్ట్రక్చరల్ డేటా లేకుండా, మీ దగ్గర పక్కన ఒక ప్రొఫెషనల్, ఇప్పుడు శ్రావణ్ వారణాసి గారే ఉన్నారు, అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని, సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు, బాగుంది, బట్ ఏ విధంగా వెళ్తే నాకు లోన్ ప్రాసెస్ వస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే ఒక ప్రొఫెషనల్ పక్కన పెట్టుకొని మీరు చేయించుకుంటే తెలుస్తుంది. అంతే తప్ప మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము అన్ని ప్రూఫ్లు తీసుకుని వెళ్ళాము, అయినా సరే మాకు లోన్ ఇవ్వలేదంటే బ్యాంక్ ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తుంది? మన ఇంట్లో చుట్టుపక్కల మన చుట్టాలను, బాబు నాకు కొంచెం హెల్ప్ కావాలి ఇవ్వరు అంటేనే ఎవరు ఇవ్వరు. అలాంటిది బ్యాంక్ ఇలాంటి స్కీమ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి వాటిలో మీరు ప్రాపర్ పక్కా డాక్యుమెంట్తో సహా వస్తే హెల్ప్ చేస్తామంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. బట్ దానికి బ్యాంక్ మిమ్మల్ని నమ్మాలంటే కొన్ని ప్రూఫ్లు కావాలి కదా. ఇనీషియల్గా అండి 50,000 నుంచి 10 లక్షల వరకు వీళ్ళు ఇస్తామన్నారనమాట. దాన్ని 3 కేటగిరీస్ ఇస్తారు, అది కాసేపట్లో చెప్తాను. ఒకసారి మనం వెబ్సైట్ చూసుకుంటే mudra.org.in ఈ వెబ్సైట్కి ఒకసారి వెళ్తే, నేను చెప్పేది ఏం లేదు, మీకు వెబ్సైట్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. దీంట్లోకి వెళ్తే మనకు 3 రకాల స్కీమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే శిశు, అంటే మీది ఇన్వెస్ట్మెంట్ 50,000 కన్నా తక్కువ ఉంటే మీరు శిశు కిందకు వస్తారు. అలాగే 50,000 నుంచి 5 lakhs వరకు ఉంటే కిషోర్ కిందకు వస్తారు. అండ్ అలాగే 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటే తరుణ్ అండర్లో ఉంటారు. అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు 2024 బడ్జెట్లో ఏం చెప్పారంటే, మేము దీన్ని 20 lakhsకి ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు నాకు 20 lakhs వస్తుందేమో అని అనుకుంటే అది మూర్ఖత్వమే. క్లియర్ ఏంటంటే, ఎవరైతే తరుణ్ కింద ఉండి
5 lakhs to 10 lakhs మీరు ఒక 7 lakhs తీసుకున్నారు, దాన్ని కరెక్ట్గా రీపేమెంట్ చేశారనుకోండి, వాళ్ళు మాత్రమే 20 lakhsకి ఎలిజిబుల్ తప్ప ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి నేను 20 lakhs 18 lakhs ఇవ్వండి అని చెప్పంటే బ్యాంక్ వాళ్ళు నడ్డి మీద దంతారు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఈ స్కీమ్స్ని ఎటువంటి విధంగా ఉపయోగించుకుంటున్నారంటే, సార్ నాకు అప్పు ఉంది, నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొని నా అప్పు తీర్చచ్చా అంటారు. ఇలాంటి వాళ్ళు నాకు తగిలారండి. నేను ఎందుకనే ఆ మాట నేను మాట్లాడాను, ఎందుకు మాట్లాడానంటే ప్లీజ్ మీరు దయచేసి మీ దగ్గర జెన్యూన్ ఒక బిజినెస్ ఉండి దానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మార్కెటింగ్, ఇప్పుడు అక్కడికి వెళ్తారు బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకుంటావు, ఎలా సేల్స్ చేస్తావు, ఎలా ఆపరేషన్ చేస్తావు, ఎంతమంది ఉంటారు, ఎంత బిల్ అవుతుంది అనేది నీకు క్లారిటీ లేకపోతే ఎందుకు ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు? మీకు ఎంత అవగాహన ఉంది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకని ఇప్పుడు ఫేక్ అయిపోయాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా, దీన్ని డిజిటల్ కేవైసీ చేసింది. అంతకుముందు ఒక ఆధారు పాన్ ఉంటే ఇచ్చేసేవాళ్ళు. పాపం వీళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ముందు మొదలుపెట్టారు. దీన్ని ఎంత మిస్యూటిలైజ్ చేసుకున్నారో అంటే అన్నెసెసరీగా వేరే అప్పులు తీసుకోవడానికి, వేరే వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి వీటికి ఉపయోగించుకున్నారు. ఇంకోటి చెప్పనా, మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కూడా కొంతమంది ఏమన్నారంటే, సార్ నేను ఒక 7 లక్షలు తీసుకున్నాను సార్, ఇప్పుడు రీపేమెంట్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలంటారు. నువ్వేం చేసావు డబ్బులు మన దగ్గర, నువ్వు మోసం చేసి మా దగ్గరికి రావద్దు. నీ దగ్గర జెన్యూన్గా ప్రోడక్ట్ ఉంటే దాన్ని ఎలా స్కేలప్ చేసుకోవాలి, ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఎలా లోన్ తెప్పించుకోవాలో నీకు ప్రాపర్గా ఉండాలి తప్ప డబ్బులు తీసుకోవడం వేరే దానికి తీసుకుంటారు. అప్పులు తీర్చుకోవడానికో లేకపోతే పనికిమాలిన వాటికి తీర్చుకుంటారు, కొంతమంది తీసుకుంటారు. అలాగే కొంతమంది తీసుకుంటారు, దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా బిజినెస్ ఎలా రన్ చేయాలో తెలియక దాన్ని వేస్ట్ చేసేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు లోన్ పేమెంట్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలి సార్ అంటారు. దీంట్లో వడ్డీ రేట్లు రూపాయి వడ్డీ అండి. అంటే ఏంటంటే 12% నువ్వు బిజినెస్ రన్ చేయాలంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి. 12% ఇవ్వాలి అంటే నువ్వు 15%, 20%లో నువ్వు బిజినెస్ రన్ చేయాలి. అవి ఎప్పుడైతే అర్థమవుతుందో గవర్నమెంట్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసేసుకొని బ్లేమ్ గేమ్ చేయొద్దు. అకౌంటబిలిటీ 0, బ్లేమ్ గేమ్ 100% ఉంటుంది. నేను క్లియర్గా చెప్తా, నా దగ్గరికి ఎవరికైతే వస్తారో వీటి స్కీమ్లో ముందు మీ బిజినెస్ ఐడియా ప్రాపర్గా చేయండి. మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో తెలియకపోతే చదువు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం, కానీ అది జెన్యూనా కాదా. కొంతమందికి బిజినెస్ స్ట్రక్చర్ కూడా మీకు అర్థం కాలేదని అంటే, బిజినెస్ స్ట్రక్చర్ని ఏ విధంగా చూపిస్తే మాకు లోన్ వస్తుంది అనుకుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని దానికి తగ్గట్టే ప్రొఫెషనల్గా వెళ్తే చాలా విషయాల మీద మీకు పట్టు వస్తుంది, అవగాహన వస్తుంది. అండ్ ఎందుకు రాదో మనం అప్పుడు ఆలోచించవచ్చు. దేర్ ఈజ్ అ థియరీ, అంటే ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం వెళ్తే బాగుంటుంది. డాక్యుమెంట్స్ ఇందులో బేసిక్గా ఏంటంటే లైవ్ వీడియో కొన్నిసార్లు అడుగుతారు, లైవ్ పిక్చర్స్ అడుగుతారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అసలు బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమున్నాయి, అంతకుముందు ఆల్రెడీ మీరు చేస్తున్న వాళ్ళు అయితే ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాలెన్స్ షీట్స్ కొంతమంది అడుగుతారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బ్యాలెన్స్ షీట్లు ఇవేమి ఉండవు. సో అసలు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది మీ బిజినెస్ ఐడియా ఎటువంటిది, దానికి బ్రేక్ డౌన్ మీరు ఎలా చేసుకోగలరు, మార్కెటింగ్ ఎలా చేసుకోగలరు అనేది మీకు బేసిక్ అవగాహన ఉందనుకోండి, లోన్ తెప్పించడానికి మేము ఏమైనా బాధ్యత తీసుకుంటాం. అంతే తప్ప బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను ఒక షాప్ పెడతాను అనుకుంటాను అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరు అసలు లేవనే చెప్తారు. ఎందుకురా బాబు వీళ్ళకి మేము తగిలించుకోవడం కన్నా వీళ్ళకి లేవు అని చెప్పేసి పంపించేయడం బెటర్ అని చెప్పి అనుకుంటారు. ఆల్మోస్ట్ 18 బ్యాంకుల వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎంతవరకు చేశారంటే చూడండి, ఈ స్కీమ్ కింద అమౌంట్ శాంక్షన్డ్ అంటే అమౌంట్ డిస్బర్స్డ్ అంటే ఏంటంటే మంజూరు ఎంత అయింది, పంపిణీ ఎంత జరిగింది. మంజూరు అంటే ఎంత, 5,41,000 కోట్ల వరకు మంజూరు చేశారు. సో మంజూరు చేసింది 5,41,000 కోట్లు అండ్ పంపిణీ చేసింది 5,32,000 కోట్లు. సో ఇది ఆల్రెడీ స్కీమ్ ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు mudra.org.inకి వెళ్తే మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఇంకా కావాలి, ఇంకా తెలియట్లేదు, మీరు ఏ బిజినెస్లో ఉన్నారు. ఇది ఇంకోటి ఏంటంటే ఫార్మింగ్ రిలేటెడ్ వాళ్ళకి కాదు అండ్ అలాగే కార్పొరేట్ రిలేటెడ్ వాళ్ళకి కాదు, చిన్న స్మాల్ అండ్ మైక్రో బిజినెస్లు స్టార్ట్ చేసుకోవడానికి ఈ స్కీమ్ ఉంది. సో దయచేసి మీకు అటువంటి ఐడియా ఉంది, ఎలా అవ్వాలో అర్థం కాకపోతే అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ ఫ్రీగా ఉండదు, క్లియర్గా చెప్తున్నా. మీ బిజినెస్ ఏంటనేది మాకు చెప్పి అపాయింట్మెంట్ మీరు డైరెక్ట్గా మమ్మల్ని కలిసి దీన్ని ఎలా శాంక్షన్ చేసుకోవచ్చు అనేది మేము హెల్ప్ చేస్తాం. దిస్ ఈస్ క్లియర్ సార్. లేదండి, అంటే ఎటువంటి విషయాల్లో చాలా క్లియర్గానే ఉండాలి. ఎందుకు అని అంటే అర్థం కాకుండానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బ్యాంక్స్ మీద వీడియో చూసిన తర్వాత ఆ కాంటెంట్ మీద బ్లేమ్ చేసేస్తారు. నన్ను కూడా బ్లేమ్ చేస్తారు. కింద కామెంట్లో ఏదో ఒకటి తిడతారు, అరే శ్రావణ్ నువ్వు ఎలా చెప్పావు కదరా అని అంటారు. అక్కడ బ్యాంక్ వెళ్తారు, క్లియర్ ఐడియా ఉండదు, నన్ను తిడతారు, అరే శ్రావణ్గా నువ్వు చెప్పావు కదా అని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నన్నే కామెంట్లో వేసుకుంటారు.
సో క్లారిటీ కోసం అని చెప్పేసి. బట్ దిస్ ఇస్ వెరీ క్లియర్. మీ దగ్గర కనుక డేటా బాగుంది అనుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి మీకు, జనరల్గా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ చాలామంది ప్రజలకి తెలియట్లేదు. వడ్డీలకి ఎక్కువ బయట తీసేసుకొని బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. లేదు, మీరు కనుక ఓపిక్గా మీ దగ్గర డేటా ఉండి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి బ్యాంక్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. సార్ నా దగ్గర ఇది ఉంది, ఈ స్కీమ్ ప్రకారం ఇంత వస్తుందని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డేటానే ప్రూఫ్ ఉంది, వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్లోనే ఇచ్చారు అని చెప్పేసి మీరు కూర్చోబెట్టి మాట్లాడి పద్ధతి ప్రకారం కనుక వెళ్తే దేనికైనా సరే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఒకవేళ అప్పటికీ మీరు ఇది చేయలేదు అని అంటే, ఆ టైంలో కనుక అప్రోచ్ అయినా కూడా మీ దగ్గర అన్నీ ఉండి రావట్లేదు, దీనికి సంబంధించి ఏదైనా ఇది చెప్తారా అని అంటే, డెఫినెట్గా హెల్ప్ తీసుకోవడానికి శ్రావణ్ వారణాసి గారు యాజ్ అ బిజినెస్ కోచ్, తన దగ్గర ఒక టీం ఉంది. అంటే లోన్స్కి సంబంధించినటువంటి వాటిలో ఒక టీం ఉంది. అండ్ చార్టెడ్ అకౌంటెంట్ పర్సన్స్ ఉన్నారు. అండ్ దాంతోపాటు ప్రొఫెషనల్ టీం ఉంది. సో ఆయన త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకొని హెల్ప్ తీసుకోవచ్చు. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా, ఇందులో ఎన్ని రకాల బిజినెస్లు వస్తాయి అనేటువంటి దానికి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.